గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. సోఫియా ఖురేషీ ఇప్పుడు యావత్ ప్రపంచం ఈమె గురించి గూగుల్లో సెర్చ్ మొదలుపెట్టింది. పాక్ ఇండియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ధీర వనిత ఆమె. ఆపరేషన్ సింధూర్ తర్వాత వార్తల్లో నిలిచిన ఈ భారత సైన్యం మహిళా అధికారిని విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ అంశాన్ని, పాక్ భాగవతాన్ని బట్టబయలు చేసిన తీరుతో ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ప్రశంస ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఖురేషీ ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. 5 ఏళ్ల క్రితం 2020లో సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెల్లడించినప్పుడు సోఫియా పేరు వార్తల్లోకి ఎక్కింది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ అవకాశం కల్పించాలని కల్నల్ సోఫియా పోరాటం చేశారు. మహిళా సైనికాధికారుల న్యాయ పోరాటంలో సుప్రీంకోర్టుకు వెళ్లగా సంచలన తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఆర్మీలో ఆమె సేవలను గుర్తించిన ధర్మాసనం మహిళలు ఆర్మీలో శాశ్వత కమిషన్కు అర్హులేనని 2020 ఫిబ్రవరి 17వ తేదీన స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా సోఫియా సైన్యంలో అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడుతూ భారతదేశం ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక వ్యాయామం ఎక్సర్సైజ్డ్ ఫోర్స్ 18. ఈ బహుళజాతి సైనిక వ్యాయామంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని న్యాయస్థానం పొగిడింది కూడా. రెండు 2016లో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరిట పుణేలో మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించారు. దీనికి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. అంతేకాదు ఈ బాధ్యతను చేపట్టిన మొదటి ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. కల్నల్ సోఫియా ఖురేషీ 2006లో కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్లో పనిచేశారు. అక్కడ ఆమె కాల్పుల విరమణలను పర్యవేక్షించడం, మానవతా కార్యకలాపాలలో సహాయం చేయడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. గుజరాత్లోని వడోదరాకు చెందిన ఖురేషీ సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.